నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. రాజ్యాంగ విలువల ప్రకారం నేటి రాజకీయాలున్నాయా లేవా అని ప్రశ్నించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు. విజయవాడలో జరిగిన సమావేశంలో పలువురు ప్రముఖులు రాజ్యాంగ విలువలను విషయంలో పాలకులు పెడచెవిన పెడుతున్నారని తెలియజేశారు. రాజకీయ విలువలు నేటి రాజకీయం అనే అంశంపై గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఐఏఎస్, ముఖ్య వక్తలు డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు, ఐఆర్ఎస్ విఆర్ఎస్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ ఝాన్సీ గడ్డం తన అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ రాజ్యాంగ విలువల ప్రకారం నేటి రాజకీయాలు ఉన్నాయా లేదా సరిచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. రిపబ్లిక్ అంటే ఒకప్పుడు ఉన్నటువంటి రాచరిక పాలనకు వ్యతిరేక పాలన, ప్రజాస్వామ్య పాలన పద్ధతి అంటే అది గణతంత్ర పాలన అని అన్నారు. చట్టబద్ధ పాలనలో స్త్రీ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కాకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందని, అలా చూసినప్పుడే సమాజంలో స్త్రీ ఒక శక్తిగా ఎరిగే అవకాశం కలుగుతుందని అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటే అరెస్టులు జరుగుతాయని తెలియజేశారు. రాజ్యాంగ విలువలలో రెండవది ప్రజాస్వామ్య పాలన. చట్టసభల్లో అన్ని విషయాలు చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకొని చట్టాలు చేయాలి. కానీ ఈరోజు ఇష్టం వచ్చినట్లు చట్టాలు చేస్తున్నారని, అభిప్రాయాలు తీసుకోవడం, అసమ్మతిని గౌరవించడం అనేది లేకుండా పోయిందని అన్నారు. ఏక వ్యక్తి పాలన రాచరికమే. ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులు నిజాయితీ పరులు అయిన వారే ఉండాలని, ఈరోజు ఎమ్మెల్యేలు 200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని, అలాంటి వారికి ప్రజల సమస్యలతో పని లేదని, అలాంటి వారు రాజ్యాంగ విలువలతో పని చేయరని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఐఏఎస్ మాట్లాడుతూ, మన హక్కులు తెలుసుకోకపోవడం వల్ల ఇంకా అణగారిన వారిగా ఉంటున్నామని అన్నారు. రాజ్యాంగం మనకు అందించే విలువల పట్ల బాధ్యత కలిగి పూర్తి అవగాహన ఉండాలని తెలియజేశారు. ఓటును వినియోగించుకునే రోజు చీకటి రోజు కాకుండా చూడాలని వారు కోరారు. ఓటు హక్కును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకోవాలని, రాజ్యాంగాన్ని రక్షించుకునే పనిలో అందరూ గురుతర బాధ్యత స్వీకరించాలని అన్నారు. మన విజయవాడ నగరంలో నడిబొడ్డులో ఇటీవల భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం ప్రారంభించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి కేవలం 5 రూపాయలు మాత్రమే ఎంట్రీ ఫీజు ఉంది. 5 రూపాయలు చెల్లిస్తే మీరు ఆ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి మ్యూజియంలో ఉన్నటువంటి అనేక రకాల ఆయన జీవితానికి సంబంధించినటువంటి అంశాల దగ్గర మొదలు పెట్టుకొని రాజ్యాంగం రచించినంత వరకు కూడా, రచించి మన దేశానికి అప్పచెప్పినంత వరకు కూడా వివిధ సంఘటనల యొక్క పూర్తి చిత్రాలు, అదేవిధంగా వీడియోలు మీరు చూడొచ్చు. పూర్తి అవగాహన అనేటువంటి కలిసేటువంటి అవకాశం ఉండదు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు ఐఆర్ఎస్ విఆర్ఎస్ మాట్లాడుతూ, సమాన హక్కులు సాధించాలంటే అట్టడుగు ప్రజలతో చైతన్యం రావాలని అన్నారు. రాజ్యాంగాన్ని ఎవరు పాటించకపోవడం వల్లనే నైతిక విలువలు దిగజారుతున్నాయని తెలియజేశారు. 100% ఓటును ఉపయోగించుకొని మనం చైతన్యంతో ఉన్నప్పుడే మన జీవితాల్లో మార్పు సాధ్యమని తెలియజేశారు. అంటే ఏదైనా ఆశుంటే కదా, ఎప్పుడైనా నేను కావాలి, ఎమ్మెల్యే కావాలి, లేకపోతే సర్పంచ్ అవ్వాలి, లేకపోతే ఎంపీటీసీ అవ్వాలని కోరిక లేకపోతే ఎవరు ఏం చేయలేదు. మీకు కోరిక ఉంటేనే దానిలో పవర్, అంటే బలమైన శక్తి ఉంది అనుకుంటే మీరు కూడా ఆలోచిస్తారు. ఒక ఎమ్మెల్యేకి ఎందుకు శక్తి ఉంది, నీకు ఎందుకు శక్తి లేదు. ఒక సర్పంచ్, సర్పంచ్ మీ సర్పంచ్ మీరే చూసారా, లేకపోతే మళ్ళీ అక్కడ ఓసీ వాళ్ళు చూసారా? మీరు ఆవిడ బలమైన నాయకురాలు కాబట్టి ఆవిడే చూశారు. ఆవిడ బలం లేదనుకో, ఆవిడ కనుక మేడం గారి దగ్గర నేర్చుకోలేదనుకో ఏమి, మళ్ళీ ఎవరో వచ్చేసేసి ఆ చేతిలో వేరే కూర్చుంటారు. అందుకని నీకు కాన్స్టిట్యూషన్ అనే ధైర్యం నాకు ఉంటే, కాన్స్టిట్యూషన్ ఉంది, రాజ్యాంగం వల్లనే
ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, లేకపోతే ఎంఆర్ఓలు, కలెక్టర్లు, ఎస్పీలు అందరూ పనిచేస్తున్నారన్న జ్ఞానం అనుకుంటే మొత్తం చదవాల్సిన అవసరం లేదు. జ్ఞానం ఉంటే చాలు, ఎవరినైనా కూడా గట్టిగా మాట్లాడచ్చు. రాజ్యాంగమే ఎక్కడంటే ఏం లేదు, ఎవరైనా సరే. సో గుడిసెల్లో గుడిసెలు మీ గుడిసెలు పోవాలంటే ఇంకెప్పుడు పోతాయి? పోయే అవకాశం ఉందా లేదా? లక్షలాధికారి కావాలంటే అవకాశం ఉందా లేదా? మీ వాటా మీకు రావడం లేదు. లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి, మీకు ఎందుకు రావట్లేదు? కారణం మీరు తీసుకునే రోజులు తీసుకునే 2 రూపాయలే, 2 రూపాయలు 5 రూపాయలు, ఓటికి 5,000 2,000 అమ్ముకుంటున్నారనే అందరికీ తెలిసిన విషయమే. దీనిలో విచిత్రం ఏం లేదు. అందుకని అది మానేద్దాం. ఈ రోజైనా శబ్దం చెప్తాం. ఈ రోజు కష్టపడితే డబ్బులు వస్తాయి, వర్క్ వస్తే డబ్బులు ఏమవుతాయి? దాని వాల్యూ ఏముంటుంది? నీ కొడుకు కలెక్టర్ అయితేనో లేకపోతే ఎస్పీ అవుతానో అది వాల్యూ ఉంటుంది. లేకపోతే నీ కొడుకు ఎమ్మెల్యే అయితేనో ఎంపీ అయితేనో వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది. అదే అంబేద్కర్ ఇచ్చింది. మీకు ఇచ్చిన వదిలేసేసి చెప్పని దాని గురించి పడిపోతే పరిగెత్తు ఉంటే ఎల్లకాలం మనం ఇట్లాగే. నీ పిల్లలు గుడిసెల్లో ఉండాలని కోరుకుంటున్నావా? ఎంతమంది కోరుకుంటున్నావా? గుడిసెల్లో ఉండాలని ఎవరు కోరుకుంటున్నారు? మీ పిల్లలు కానీ, మనవాడు కానీ, మనవరాడు కానీ ఇంకా గుడిసెల్లోనే ఉండాలి అని ఎవరు కోరుకున్నారు? కోరుకోని వాళ్ళు చేస్తున్నారు. సో మీరు కోరుకోవట్లేదు, సంతోషం. కనీసం లక్షణాలు కావాలని, లక్షలు సంపాదించాలని కోరుకుంటున్నారా? అంటే ఎందుకు సంపాదించినారు? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు సంపాదించినప్పుడు మీరెందుకు అనుకోవాలి? కనీసం ఆయన 1,00,000 కోట్లు సంపాదించారు కదా, కనీసం 1,00,000 రూపాయలను సంపాదిద్దాం అని ఎందుకు అనుకోవట్లేదు? అనుకోండి, ఇప్పుడైనా అనుకోండి. ఈ రోజున ఈ సభ పెట్టినందుకైనా నా మనవాళ్ళు, మనవరాళ్ళు, నా కొడుకులు, కోడళ్ళు, లేకపోతే కూతుళ్ళు కనీసం పూరి గుడిసెలో ఉండకూడదు. నా మనవడు, మనవరాలు లక్షలాధికారి కావాలి, లక్షలు సంపాదించాలి అనుకుంటే అవుతుంది. అసలు అనుకోకపోతే నువ్వేమవుతావు? కనీసం అనుకోండి. నేను కూడా సోషల్ వెల్ఫేర్ అంటే హాస్టల్లోనే చదివాను, పురుగునందునే చదివాను. మేము ఉన్న హాస్టల్లో పైనుంచి పాములు పడుతుండే. మేమేమి ఏదో అప్పట్లో మేము అనుకోలేదు కూడా, ఒక ఆఫీస్లో అవుతామని ఎప్పుడు అనుకోలేదు. సో అనుకోండి, మాకు అప్పుడు కనుక ఆ రోజు మాకు చెప్పుకున్నట్టే నువ్వు పెద్ద ఆఫీస్లో అవుతావు, లేకపోతే పెద్ద ఉద్యోగం వస్తుందని ఎవరన్నా ఆలోచన చెప్పుకుంటే ఇంకా పెద్ద స్థానానికి వెళ్ళేవాళ్ళేమో. అందుకని దయచేసి మీ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కూతుళ్ళు కనీసం పూరి గుడిసెలో ఉండడానికి వీలు లేదు అనేసి ఒక శబ్దం తెలుసుకోండి. దానికి ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం. 1,00,000 సంపాదించాలి అని శబ్దం తెలుసుకోండి. దానికి ఏం చేయాలనేది ఆలోచిద్దాం. రిటైర్డ్ జడ్జి జేసు రత్నకుమార్ మాట్లాడుతూ, జ్ఞానవంతులు నిశ్శబ్దంగా ఉంటే అజ్ఞానులు ఈ దేశాన్ని పరిపాలిస్తారని, హక్కులు వినియోగించుకోకపోతే దేశంలోని వనరులను అనుభవించలేరని తెలియజేశారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సమానం కాదని, చారిత్రాత్మకంగా చదువుకు సమానత్వానికి దూరంగా ఉంచబడ్డారని, ఒంటికాలతో నడిచే దళితులు, 2 కాళ్లతో నడిచే ధనికులకు పోటీ కుదరదని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ సంపత్ కుమార్ చేతుల మీదుగా సంక్షిప్త రాజ్యాంగం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి జేసు రత్నకుమార్, యూనివర్సిటీ ప్రొఫెసర్ సరస్వతి అయ్యర్, రిటైర్డ్ ఎస్బీఐ మేనేజర్ సంధ్య అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.